ఎమ్మెల్సీ కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపరిచింది. 10 రోజులు కవితను కస్టడీకి ఈడీ అధికారులు కోరారు. ఇప్పటికే ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్ట్ కూడా సిద్ధం చేశారు. కోర్టు ఆదేశాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. కోర్టులోకి వెళ్లే ముందు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తమను అక్రమంగా అరెస్ట్ చేశారని, అరెస్టుపై పోరాడతానని కూడా కవిత తెలిపారు. ఎమ్మెల్సీ కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపరిచింది. 10 రోజులు కస్టడీకి తీసుకున్నట్లు ఈడీ అధికారులు కోరారు. ఇప్పటికే ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్టును కూడా సిద్ధం చేశారు. కోర్టు ఆదేశాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. కోర్టులోకి వెళ్లే ముందు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తమను అక్రమంగా అరెస్ట్ చేశారని, అరెస్టుపై పోరాడతానని కూడా కవిత తెలిపారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, కవితను 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఈడీ అధికారులైతే కోర్టులో రౌజ్ అవెన్యూ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. కోర్టుకు తమ ఈడీ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ జరగబోతోంది. ప్రధానంగా కవితను విచారిస్తే అనేక కీలకమైనటువంటి వివరాలే బయటకు వస్తాయంటూ కూడా ఈడీ భావిస్తున్నటువంటి తరుణంలో కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతుంది అనే చూడాలి. మరి కాసేపట్లోనే ఈడీ అధికారులు దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు సుప్రీంకోర్టులో కవిత తరఫున అడ్వకేట్లు కూడా ఒక పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం. కానీ ఇప్పుడు రౌజ్ అవెన్యూ కోర్టులో ఫస్ట్ పిటిషన్ దాఖలు చేసి ఇక్కడ వచ్చేటటువంటి తీర్పును బట్టి నెక్స్ట్ సుప్రీంకోర్టుకు వెళ్ళాలి అనే ఆలోచనలు కవిత తరఫున రైట్. థ్యాంక్ యూ మధు. illegal arrest. We are going to fight it out in the court. ఎమ్మెల్సీ కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపరిచింది. 10 రోజులు కవితను కస్టడీకి ఈడీ అధికారులు కోరారు. ఇప్పటికే ఈడీ అధికారులు కూడా రిమాండ్ రిపోర్టును సిద్ధం చేశారు. కోర్టు ఆదేశాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. కోర్టులోకి వెళ్లే ముందు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తమను అక్రమంగా అరెస్ట్ చేశారని,
అరెస్టుపై పోరాడతానని కూడా కవిత తెలిపారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, మొత్తానికి కోర్టులో కవితనైతే హాజరుపరిచారు. రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆమెకు రిమాండ్ విధిస్తూ కూడా కోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే 5 నిమిషాల పాటు మాట్లాడాలంటూ కూడా కవిత 5 నిమిషాలు మాట్లాడాలంటూ కూడా విక్రమ్ చౌదరి రిక్వెస్ట్ చేయడంతో వెంటనే ఆ రిక్వెస్ట్ కూడా కోర్టు అనుమతించింది. విక్రమ్ చౌదరి వచ్చేసి ఒక 5 నిమిషాల మాటు కవితతో మాట్లాడాలని ఆయన అడగడము, దానికి ఓకే న్యాయమూర్తి అయినటువంటి నాగపాల్ కూడా అనుమతి ఇచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు ఆ చర్చలు అయితే జరుగుతున్నాయి. ఈడీ తరఫున మట్టా అదేవిధంగా జోసెఫ్ హుసేన్ వాదనలు అయితే వినిపిస్తబోతున్నారు. వాళ్ళిద్దరూ వాదనలతో ఒక్కసారి పూర్తిగా లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి ప్రమేయం కవిత ఈ విధంగా ఉంది అనే దాని మీద ఈడీ అధికారులు సేకరించినటువంటి ఎవిడెన్స్ అన్నింటినీ కూడా రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఇప్పుడు చూస్తుంటే మాత్రము ప్రధానంగా రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఒకవేళ ఇక్కడ ఏదైనా సరే అభ్యంతరం వ్యక్తమైతే వెంటనే సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు కవిత తరఫున అడ్వకేట్లు కూడా సిద్ధమవుతున్నారు. అక్కడ సుప్రీంకోర్టుకు వెళ్లి సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపించి ఏదైతే గతంలో ఈడీ అధికారులు చెప్పినటువంటి వ్యవహారం ఉందో ఆ వ్యవహారాలన్నింటినీ కూడా అక్కడ మళ్ళీ చెప్పే అవకాశం అయితే లేకపోలేదు. అయితే ఇక్కడ మనం ఒకటి చాలా కీలకమైనటువంటి వ్యవహారం ఏంటంటే సుప్రీంకోర్టులో గతంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతుందంటే ఈడీ అధికారులు మేము కవితను అరెస్ట్ చేయబోమని గతంలో సుప్రీంకోర్టుకి ఈడీ అధికారులు అయితే చెప్పారు. మరి ఆ వ్యవహారాన్ని అంతటినీ కూడా ఏ మాత్రం కూడా పాటించకుండా అరెస్ట్ ఇప్పుడు అక్కడ చేయడం అనే దాని మీద అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా సుప్రీంకోర్టులో తమ వాదనలు అయితే వినిపించబోతున్నారు. వన్స్ వాదనలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ధర్మాసనం అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది అనేది కూడా చూడాలి. వన్స్ ఇప్పుడు రిమాండ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి రిమాండ్ విధించేశారు కాబట్టి ఇంకా కస్టడీ పిటిషన్ మీద వాదనలు, కస్టడీ పిటిషన్ తర్వాత సుప్రీంకోర్టులో వాదనలు, ఈ 2 వాదనలు కూడా ఇప్పుడు కీలకంగా మారబోతున్నాయి. ఈ రెండింటి మీద కూడా ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ జరగాల్సినటువంటి ప్రక్రియ ఏదైతే రిమాండ్ విధిస్తారో ఆ రిమాండ్ ప్రక్రియ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కస్టడీ పిటిషన్, కస్టడీకి 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఈడీ అధికారులు అడిగిన నేపథ్యంలోనే ఎన్ని రోజుల పాటు కస్టడీకి ఇవ్వబోతున్నారు అనే దాని మీద మరి కాసేపట్లోనే ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. అది ఒకవైపు జరుగుతూ ఉన్నా కానీ సుప్రీంకోర్టు కూడా కవిత తరఫున న్యాయవాదులు వెళ్లి సుప్రీంకోర్టులో గతంలో ఈడీ అధికారులు చెప్పినటువంటి మాటల్ని వాళ్ళే ఉల్లంఘించారంటూ కూడా చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వబోతుంది, దీని మీదకి ఏదైనా షరతులతో కూడుకున్నటువంటి ఆర్డర్స్ ఏమైనా ఇవ్వబోతున్నారా అనేది కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఒకవైపు కవిత అరెస్ట్ నేపథ్యంలోనే తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే కవిత అక్రమ అరెస్ట్ నిరసిస్తూ కూడా వాళ్ళందరూ కూడా అనేక చోట్ల ఈ ధర్నా కార్యక్రమాలు అయితే చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటే ఏదైనా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒకటే చెప్తున్నారు, మీరు ఏదైనా ఉంటే వెళ్ళి ఢిల్లీలో చూసుకోవాలి, ఇక్కడ ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణలో ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టద్దు అంటూ కూడా ప్రభుత్వం తరపునటువంటి నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. ఏది అయినప్పటికీ కాస్త రాజకీయ ఎన్నికల సమయం సమీపిస్తున్నటువంటి తరుణంలో రాజకీయ వేడైతే మొదలైందని చెప్పవచ్చు. ఏపీ తెలంగాణ రెండింటిలో కూడా ఎన్నికలు వస్తున్న తరుణంలో ఇటువంటి అరెస్టుల నేపథ్యంలోనే ఎలా జరగబోతుంది ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని పార్టీలలో కూడా ఒక తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అందులోనూ ప్రధానంగా తెలంగాణలో చూసుకుంటే మాత్రము కవిత అరెస్ట్ మాత్రము పెద్ద కీలకంగా చర్చనీయాంశంగా మారింది. అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా నిన్న మధ్యాహ్నం ఈడీ అధికారులు రావడం, అరెస్ట్ చేసి వెంటనే ఢిల్లీకి తీసుకెళ్లడం అనేది ఇప్పుడు ఒకసారిగా రాజకీయంగా కూడా ప్రకంపలు రేపుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మధు. We're going to fight it out in the court.